సిటీ కేబుల్. అట్టహాసంగా నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. సోమవారం తాండూరు నియోజకవర్గంలో నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో నూతన పాలక మండలి కొలువు తీరడంతో పండగ వాతావరణం నెలకొంది. తాండూరు నియోజకవర్గంలో జరిగిన నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచులు నాయకుడిగా కాకుండా సేవకులుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని అన్నారు. సర్పంచ్ గా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం నూతన సర్పంచులు సేవలందించాలని అన్నారు. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు, అందువల్ల గ్రామ పాలన ఎంత ముఖ్యమైనదో మనమందరం అర్థం చేసుకోవాలని, గ్రామాల్లో సుపరిపాలన అందించే బాధ్యత గ్రామ ప్రథమ పౌరులుగా సర్పంచులపై బాధ్యత ఉంటుందని అన్నారు. ప్రజల ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా సర్పంచులు సేవలందించాలని కోరారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ మీ కుటుంబ సభ్యులుగా భావించాలని సర్పంచులకు సూచించారు. గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కష్టం వచ్చినా సర్పంచులు ఆదుకోవాలని అన్నారు. గ్రామ సర్పంచ్ గా మీ విధులు బాధ్యతలు సేవాభావంతో నెరవేర్చాలని ఎమ్మెల్యే కోరారు. గత 2 సంవత్సరాల నుండి గ్రామాల్లో పాలన కుంటుపడిందని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని అన్నారు. గత 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను విడుదల చేయబోతుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని నూతన సర్పంచ్లకు ఎమ్మెల్యే సూచించారు. గ్రామ అభివృద్ధిలో యువజన సంఘాలు, ఉద్యోగులు, మేధావి వర్గంతో పాటు పలువురి సూచనలను, సలహాలను స్వీకరించాలని తెలిపారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్ది ప్రజలకు సేవ చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్, ఉత్తమ్ చంద్, తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ సర్పంచ్ సభాధ్యక్షుడు మైల్వార్ రాజ్ కుమార్ గారికి, ఉప సర్పంచ్ బసప్ప గారికి, వేదిక మీదటువంటి గౌరవ పెద్దలు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ రమేష్ మహారాజ్ గారికి, దారాసింగ్ గారికి, అధికారులు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, జగన్ రెడ్డి గారికి, నర్సయ్య గౌడ్ గారికి, వేదిక మీదటువంటి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి వార్డు మెంబర్లకు, శరణ్ బసప్ప గారికి, అనిల్ గారికి, జర్నప్ప గారికి, వేదిక మీదటువంటి తాండూరు మాజీ కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులకు, వేదిక ముందున్నటువంటి మా సోదరి సోదరులకు, కర్ణకుంట సోదరి సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఈ రోజు ముఖ్యంగా కరణ్కోట గ్రామానికి మీరు చూపించినటువంటి ప్రేమ అనురాగానికి, మీరు రాజ్ కుమార్ కు ఈ రోజు యునైనమస్ అవకాశం ఇచ్చి పార్టీలకు మా గ్రామానికి డెవలప్మెంట్ కావాలా, పార్టీ కాదు అని చెప్పి ప్రతి ఒక్కరు సహకరించినటువంటి కరణ్కోట గ్రామ అక్కలకు, అమ్మలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ నా శిరస్సు నుంచి నమస్కారం తెలుపుకుంటూ, మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు చూపించినటువంటి ఆదరణ ఎప్పటికీ కూడా నేను మర్చిపోను. నా ఎలక్షన్స్ అప్పుడు కూడా రాత్రి సాయంత్రం ఆ రోజు 6 అయింది. అయినా కూడా ఆ రోజు ఘనంగా నాకు స్వాగతం పలికి ఖచ్చితంగా మేము ఎంబడున్నామని చెప్పి నాకు ఎంతో 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. మీరు ఆ రోజు నాకు ఇచ్చినటువంటి ఆ బలం ద్వారానే ఈ గ్రామంలో ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామ సమస్యని ఎప్పుడు నా దృష్టికి తీసుకొచ్చినా మొదటి స్థానంలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ, ఇండ్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, గ్రామంలో రోడ్స్ కానివ్వండి, ఇక్కడ ఇప్పుడు చేసినటువంటి బెల్కటూర్ బ్రిడ్జి కానివ్వండి, మీరు అడిగిన అన్నిటి కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తా ఉన్నా. అదే కాకుండా ఇప్పటి కూడా ఇంకా కూడా గ్రామ అభివృద్ధి కోసం ఖచ్చితంగా వైద్యానికి మంచి ప్రియారిటీ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ మా సీసీఐ వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. తప్పకుండా వాళ్ళ సహాయ సహకారాలు కానీ తీసుకొని తప్పకుండా ఎడ్యుకేషన్ కానివ్వండి, వైద్యానికి కానివ్వండి, కరణ్కోట గ్రామాన్ని ఖచ్చితంగా అన్ని విధాల
గత 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ముందు చూపుతోనే మంచి ప్రియారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నామో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి చేకూర్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకొని చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ యునైమస్ కావడానికి కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి వారికి అందరూ కూడా నమస్కారాలు కూడా ప్రత్యేకంగా తెలుపుకుంటూ సహకరించినటువంటి వారందరూ కూడా ఆల్ పార్టీస్ కు దీంట్లో పార్టీలు కాదు పార్టీలకు రహితంగా నేను రాజ్ కుమార్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను. నిన్నటి వరకు ఒకటి, ఈ రోజు నువ్వు కరణ్కోట గ్రామ సర్పంచ్వి. సర్పంచ్గా నీకు ఒక మంచి పేరు, ఇంతకుముందు కూడా ఒక ఎంపీటీసీగా ఒక మంచి పేరు ఉన్నది. ఈ రోజు ఒక నాయకుడు కాకుండా కరణ్కోట గ్రామ సేవకుడు కాక నీ పనిచేయవలసినటువంటి బాధ్యత నీ పైన ఉంది. దయచేసి ఏ ఒక్కరు వచ్చినా మనము చేయదలుచుకున్నటువంటి పని ఎంత వీలైతే అంత ప్రజాసేవలో నువ్వు టైం ఖచ్చితంగా ఇవ్వాలా. వారి చూపించినటువంటి పనులకు మనం తప్పకుండా చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మీకు కోరుకుంటూ, సర్పంచ్ అంటేనే ఒక గ్రామ స్థాయిలో ఈ రోజు భారతదేశంలో ఇంత దృఢంగా ఉందంటేనే పల్లెలే పట్టుకోమను. పల్లెలు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే మన నియోజకవర్గమే కానీ, మన మండలమే కానీ, మన రాష్ట్రమే కానీ బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈ రోజు కరణ్కోట అంటేనే స్టేట్ లో ఒక గుర్తింపు ఉన్నది. ఈ రోజు 2వ అతిపెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి కరణ్కోట గ్రామ పంచాయతీ యునైమస్ గా నేను ఈ రోజు గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. వారి ఆకాంక్షలన్నిటి కూడా నిలబెట్టవలసిన బాధ్యత నీ పైన ఉంది. ఖచ్చితంగా ప్రజా సమస్యల కోసం ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రాత్రి నీవు ఫోన్ చేసినా తప్పకుండా ఈ గ్రామ సమస్యలు పరిష్కరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను కూడా ఎల్లవెల్లలా నీకు ఏ విధంగా అయితే వాళ్ళు గ్రామస్తులందరూ కూడా ఏకదాటిపైన నేను నిర్ణయం చేసిండ్రో అది ఖచ్చితంగా ప్రూవ్ చేసుకొని రేపు మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలా. నీకు చూపించినటువంటి ప్రేమ అభిమానంకు రెట్టింపుతో ఖచ్చితంగా మళ్ళా అసెంబ్లీ నియోజకవర్గానికి అసెంబ్లీ ఎలక్షన్ లో ఖచ్చితంగా అధిక మెజార్టీ ఈ కరణ్కోట గ్రామస్తులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఒక మంచి వ్యక్తి మీకు ఈరోజు ఎన్నుకున్నారు యునైమస్ గా. ఈ గ్రామాన్ని ఎక్కడ ఏ ఒక్కరికి ఈ రోజు సర్పంచ్ కాదు. గ్రామంలో ఉన్నటువంటి 7,300 మందికి 11,000 పాపులేషన్ కు ఈ రోజు రాజ్ కుమార్ గారు సర్పంచ్. అందరికీ కూడా జవాబుదారితనంగా ఉంటాడు. అందరికి జవాబుదారితనంగా పని చేపించే బాధ్యత ఖచ్చితంగా రాజ్ కుమార్ కు, వాళ్ళ ఉప సర్పంచ్ కు, వాళ్ళ వార్డు మెంబర్ల పైన ఉంది. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. వాళ్ళతో చేపించే బాధ్యత కూడా ఒక ఎమ్మెల్యే పైన నాకు ఉంది. నేను కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి కరణ్కోట గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ గ్రామాన్ని అన్ని విధాల ఇల్లు ఇప్పటికే ఇచ్చినాం, ఇంకా ఇల్లు కావాలని చెప్తా ఉన్నారు. ఇంకా కొంతమందికి రేషన్ కార్డు లేవని చెప్తా ఉన్నారు. ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా వీళ్ళు అడిగిన అన్ని కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకొని ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కరణ్కోట్ ప్రత్యేక అధికారి తాండూరు ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్ రాజ్ కుమార్ కు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాజ్ కుమార్ మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులకు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇప్పటికే గ్రామాభివృద్ధి కోసం చాలా కృషి చేశారని, బీదలకు 105 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని, ఇంకా 300 ఇండ్లు మంజూరు చేయవలసి ఉందని కోరారు. గ్రామాభివృద్ధి కోసం అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి పథంలో గ్రామాన్ని నడిపిస్తానని రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుపాకుల బసప్ప, వార్డు సభ్యులు ఎంపీడీఓ విశ్వప్రసాద్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్, డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, మాజీ సర్పంచ్ శివకుమార్, మల్కాపూర్ జనార్దన్ రెడ్డి, నారాయణ గౌడ్, నీరజాబాల్ రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమ్మకంగా నిర్వహించడందుకు భగవంతుని పేర నేను నమ్మే భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. కానీ అది జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మన 2023లో
మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మనకు మనోహర్ రెడ్డి అన్న లాంటి ఎమ్మెల్యే గారు రావడం మన అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా వచ్చిన 2 సంవత్సరాల నుంచి మా గ్రామం అనిందడివే ఫస్ట్ మనం ప్రజాపాలనలో స్కూల్ గ్రౌండ్ లో మీటింగ్ చేసుకొని ప్రజలందరికీ ఒక భరోసా కల్పించడం జరిగింది. మీకు గత 10 సంవత్సరాల నుంచి అది అభివృద్ధి ఎన్ని రాజ్ కుమార్ తాండ్ర మండలంలో మీరే మేజర్ వాటా కొట్టేస్తున్నారు అని అంటుండ్రి. లేదు సార్ అని అన్నగారితో ఫోన్ చేయించి ఏమున్నా మేము అర్హులుగానే చేపిస్తున్నాం అన్న అంటే ఒకటే మాట ఎంఆర్ఓ గారికి చెప్పడంలో నేను ప్రత్యక్ష సాక్షిని. అదేవిధంగా మనం గతంలో 2007-8లో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఇంద్రమ్మ ఇల్లు కట్టుకున్నాం. మళ్ళీ అప్పుడు స్థలాభావం ఉంటే కొంతమంది కట్టుకోలేదు. 10 సంవత్సరాల నుంచి ఒట్టి మాటలతోనే సమయాపన జరిగింది. కానీ మన మనోహర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మనకు సుమారుగా 104 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 85 నుంచి 90 ఇండ్లు దాదాపుగా ముగింపు దశలో ఉన్నాయి. ఒక ఇల్లు అయితే ప్రారంభోత్సవానికి ఒక పండుగలాగా చేద్దాం అనుకున్నాం. మా అన్నగారిని తీసుకొచ్చి ఇంకో 300 ఇండ్లు అడగదామని ఆశతో ఉంటివి. మా ప్లాన్ ఫెయిల్ అయింది, అది ఎలక్షన్ కోడ్ ద్వారా. కానీ ఇప్పుడు మాట తీసుకుందాం, ఎందుకంటే ఇంత పెద్ద గ్రామాన్ని మన పైన నమ్మకం పెట్టారు కనుక మనం కొట్లాడి మనకున్న అన్ని తీసుకోవాలి. మన మీద ఎంత బాధ్యత పెట్టినో అన్న మీద కూడా మీరందరూ పెద్ద బాధ్యత పెట్టినరు కరణ్కోట విషయంలో. అందుకొరకే నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఇకపై కరణ్కోట్ లో వచ్చే 5 సంవత్సరాలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ రాబోయే రోజుల్లో కరణ్కోట్ ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో నేను ఎల్లప్పుడూ మీకు తోడు నీడగా ఉంటూ విధి నిర్వహిస్తారని అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు మరొకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు యునానిమస్ కావడానికి చాలా మంది ప్రయత్నం ఉన్నది. పెద్ద మనుషులు, ఊర్లో పెద్ద మనుషులు, యువత అందరూ ఎవరైనా ఒకరిద్దరు యువత నామినేషన్ చేసినా గానీ వద్దు ఈసారి ఉండనివ్వండి, రాజ్ కుమార్ ను ఉండనివ్వండి అని చెప్పి ఒప్పించి చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తాండూరు విషయంలో మనోరమ్మ గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే కలిసి లోపల బెల్కటూరు బ్రిడ్జి కట్టిస్తామని చెప్పిందో ఆ మాట నిలబెట్టుకొని నాకు 40-50 సంవత్సరాల ముందు ఒక సమస్యని తీర్చినందుకు కరంకోట ప్రజలు, బెల్కటూరు, చౌరవచ్చ, చిట్టిగానపూరు, ఊగిపూరు ప్రజలు అందరి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రజలకు, పెద్దలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి, అమ్మలకు, అక్కలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు నుంచి రాజ్ కుమార్ పైన గ్రామ బాధ్యతలు అన్ని పెరిగిపోయినాయి. మరియు మనోరమ్మ గారు మేము ఏదైతే గ్రామంలో వాగ్దానాలు ఇచ్చినామో, మా పైన ప్రజలు ఏవైతే నమ్మకాలు పెట్టుకున్నారో వాటన్నిటికీ నెరవేర్చే విధంగా మా ఎమ్మెల్యే గారు మరియు తోటి మంత్రులందరి నుండి సహకారాలు తీసుకొని మా గ్రామం నుండి ప్రతి సమస్యలు తీర్చడంలో ప్రధాన పాత్ర పోషించాలని మా ఎమ్మెల్యే గారిని మా గ్రామ ప్రజలందరి తరఫున కోరుకుంటూ, మరి అదేవిధంగా మా గ్రామానికి ముఖ్యంగా 2 విషయాలు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి సార్. ఒకటి విద్య, మరియు రెండోది వైద్యం. మాకు స్కూల్ విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ ప్రత్యేక చొరవ చూపించి మాకు ఇక్కడ ఒక హాస్పిటల్ కావాలి, మాకు జూనియర్ కాలేజ్ కూడా కావాలని చెప్పి ఈ సభాముఖంగా మీ పైన నమ్మకం పెట్టుకొని మరి గ్రామంలోని ప్రజలకు అందరికీ వాగ్దానాలు ఇచ్చుకున్నాం. మరియు ముఖ్యంగా రాబోయే రోజుల్లో ప్రతి సమస్యకు పరిష్కార దిశగా ప్రతి ఒక్కరం రాజ్ కుమార్ వెంబడి కృషి చేస్తామని ఈ గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు యునానిమస్ కావడానికి గ్రామంలో ప్రతి చిన్న పెద్ద అమ్మక్క అందరి కృషి సహకారం ఉన్నారు. కాబట్టి మీ అందరి తరఫున గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ఆయనకు కూడా కంగ్రాచులేషన్ చేసినందుకు ఆయన వెంబడున్న మన ఉప సర్పంచ్ కి, ఇంకా కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం.
ఇంకనేమో ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత ఘనంగా దీనికి సక్సెస్ చేసినందుకు, ఇంకనేమో ఆయనకు గెలిపించినందుకు. కరెంట్ కోర్టు ఎప్పటికీ మంచి రిజల్ట్స్ ఇచ్చింది కాంగ్రెస్ కి. ఈసారి కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. అనుకున్న దానికన్నా మంచిగా జరిగింది. అందరికీ వార్డ్ మెంబర్లకు కూడా పేరు పేరున నమస్కారం. ఇంకా నేను కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఎక్కువ సమయం తీసుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇంకా రాబోయే చాలా పనులు ఉన్నాయి, చాలా పనులు చేయించుకునేది ఉన్నది. రాజ్ కుమార్ చెప్పినట్లు అందరికీ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నాకు పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. తాండూరు మండలం అల్లాపూర్ గ్రామ సర్పంచ్గా గ్రామ ప్రత్యేక అధికారి నందిని, సర్పంచ్గా చెన్నప్ప, ఉప సర్పంచ్గా శ్రీనివాసులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తాండూరు మండలం సిరిగిరిపేట నూతన సర్పంచ్గా పరశురాం ప్రమాణ స్వీకారం చేశారు. తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామ సర్పంచ్గా నరేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు గ్రామస్తులు జగదీశ్వర్, గోవర్ధన్ రెడ్డి, కుమ్మరి బాలు తదితరులు పాల్గొన్నారు. ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన మరియు నమ్మకం మరియు విధేయత కలిగి ఉంటారని గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అయిన సభ్యులైన బోయిని గారు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించుకుంటున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని సత్యనిష్టతో ప్రమాణం చేయిస్తున్నాను. తాండూరు మండలం చిట్టిగణాపూర్ సర్పంచ్గా పటేల్ విజయ్ కుమార్, ఉప సర్పంచ్గా ప్రవీణ్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మాల పద్మమ్మ, మున్నూరు పద్మమ్మ, గణాపూర్ గంగమ్మ, భాగ్యమ్మ, దశరథ్ గౌడ్, వెంకప్ప, బీరప్ప తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. తాండూరు మండలం చంద్రవంచ గ్రామ సర్పంచ్గా సుదర్శన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సంధ్యారాణి, గ్రామ ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రవంచ గ్రామ పంచాయతీ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామ ప్రజలకు మరియు వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్లకు అందరికీ నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు అందరికీ వందనాలు. ఇప్పుడు మన ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉంటే ముందు వార్డు మెంబర్స్ మీరు ప్రతి గల్లీకి తిరిగి ప్రతి వార్డులో మీ సమస్యలు ఏమి ఉన్నాయో తెలుసుకొని నాకు చెప్పి సావిధానంగా అందరూ ఎమ్మెల్యే గారి సహకారంతో మనం దాన్ని పూర్తి చేయడానికి చేస్తాము. ఇంకా ఏమన్నా సమస్యలు, వాటర్ సమస్య అన్నారు, వాటర్ సమస్య కూడా తీరుస్తాము. ఇక వాటర్ సమస్య అంటే కొద్దిగా ఉన్నది ఇక్కడ ఈ లైన్లో బీసీ కాలనీలో అక్కడ ఒక లైన్ తీసుకపోతే సాల్వ్ అయిపోతుంది. ఇంతకుముందు సర్పంచ్ కూడా బాగానే చేసాడు, మొత్తం అన్ని వార్డులు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిగా పనులున్నాయి, అవి కూడా త్వరగా చేపించి మన ఊరిని అభివృద్ధిగా నడిపిస్తామని మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు, గ్రామ ప్రజలందరికీ నమస్కారం. అదేవిధంగా మన కొత్తగా సెక్రటరీ గారు కూడా వచ్చిన పరిమాణం, ఆమె చేతుల మీద అంతా కార్యక్రమాలు జరిగినాయి. ఆమె ఎంతో ఉత్సాహంతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆమె అన్ని బాధ్యతలు తీసుకొని విజయవంతం చేసినందుకు ఆమె కూడా మొదటి వరకు మన గ్రామంలో ఏదో అల్లకల్లోలం అంతా జరిగింది. అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇప్పటి నుంచి మనం గ్రామ డెవలప్మెంట్గా కృషి చేస్తాము. నా వంతు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మన ఊరికి అత్యధికంగా నిధులు పెట్టడం కూడా నా లెవెల్లో
చేసిన వాళ్ళకు వెంబడి నుండి మీకు అందరికీ ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఉండి మీ యొక్క క్షేమం కోరి మీకు ఏదైనా ఆపోజిస్తే కూడా నాకు ఏ రాత్రికైనా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నిజాయితీ మంచిగా ఉంటేనే మనం ఏదైనా వాళ్ళకి ప్రోత్సాహం చేద్దాం. కాబట్టి వేరే వాళ్ళకి అన్యాయంగా చేసి ఏదో దౌర్జన్యం చేద్దామంటే దానికి ఎవరు సహించము, నేను కూడా సహించదు, ఎవరు సహించరు. కాబట్టి మన ఊరు డెవలప్మెంట్ గురించి ఎంత దానికన్నా పోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. అందరం కలిసి కట్టుగా ఉండి ఊరు డెవలప్మెంట్కు మనము ఇప్పటి నుంచి దానికే ప్రాముఖ్యత ఇస్తానని. తాండూరు మండలం గౌతాపూర్ నూతన సర్పంచ్గా జెన్నె సుజీత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్ నాయకుడిగా కాక సేవకులుగా సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రమేష్ మహారాజ్, తాండూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నె నాగప్ప, ఉత్తమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నా. థ్యాంక్ యూ. నూతన సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన జెన్నె సుజన గారికి థ్యాంక్ యూ తెలియజేస్తూ, గ్రామ ఉప సర్పంచ్ ఆర్ ఇంద్రజ గారు ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉప సర్పంచ్ సభ్యురాలైన ఆర్ ఇంద్రజ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా సత్యనిష్టతో అన్ని విధాలుగా ఒక సంవత్సరం ఫస్ట్ ప్రయారిటీ ఏది ఉంటుంది, సెకండ్ ఇయర్ ఏది చేసుకోవాలా, ఫస్ట్ 30-40 లక్షల రూపాయలు వస్తే ఈ పని చేసుకుందాం, ఎస్సీ వాళ్ళలో చేసుకుందాం, బీసీ వాళ్ళలో చేసుకుందాం, నెక్స్ట్కి వాటర్ సప్లై పని చేసుకుందాం అని చెప్పి మీరంతా ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. ప్రణాళికబద్ధంగా ఖచ్చితంగా గౌతాపూర్ని అన్ని విధాల డెవలప్మెంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదే కాకుండా కరెంట్కోట్ పోలీస్ స్టేషన్ ఉందని చెప్పిండు, దాన్ని రూరల్ పోలీస్ స్టేషన్గా మారవాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ సిస్టమ్ ఎట్లా ఉంటుందో నేను కూడా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారే, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, నేను ఎంబడే ముఖ్యమంత్రి గారిని అడిగి మా దగ్గర ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ పేరు ఈ విధంగా ఉంది, అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, అది రూరల్ పోలీస్ స్టేషన్ అయితే బాగుంటుందని చెప్తా ఉన్నారు. అందరి సమస్య అని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ దాన్ని పేరు ఏ విధంగా అయితే మారుకోవడానికి వీలవుతుందో తన దృష్టికి తీసుకుపోయి వారి సూచనల మేరకు ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ పర్మనెంట్ బిల్డింగ్ అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ప్లేస్ కూడా ఉంది, జాగా కూడా రామిరెడ్డి అనే ఆ రోజు ఇచ్చినని చెప్తా ఉన్నాడు. ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దాంట్లో పర్మనెంట్ బిల్డింగ్ ఖచ్చితంగా కట్టియడానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి తప్పకుండా కట్టించే ప్రయత్నాన్ని చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఒక మంచి దినము, ఒక మంచి సర్పంచ్ని ఎన్నుకున్నారు. గౌతాపూర్ రూపురేఖలు ఈ రోజు నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేసి మనమందరం కూడా పార్టీలు కాదు ఈరోజు ముఖ్యం, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడే పార్టీల సైడ్ పోదాం. ఇప్పుడు అందరం కూడా గౌతాపూర్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుందాం అని మీరందరూ కూడా సమిష్టి నిర్ణయంతో ముందుకు రండి. సర్పంచ్ గారు ఉంటారు, ఉప సర్పంచ్ గారు ఉంటారు, గ్రామ పెద్దలు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, అందరి సహకారంతోనే నా గ్రామానికి ఇవి కావాలని చెప్తే ఎన్ని ఫండ్స్ అన్నా కానీ నేను ఖచ్చితంగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకొకటి గ్రేవ్ యార్డ్ గారికి చెప్తాను, అది ఇమ్మీడియట్, ఎందుకంటే ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఉందంటున్నారు, ఎంఆర్ఓలనే అధికారులకు చెప్తాం, మీరు దాన్ని ఫాలో అప్ చేసుకోండి, మీరు పోయి అది అలాట్ చేయించే బాధ్యత మీరు తీసుకోండి. ఇంకా కూడా కొంతమందికి బీసీలకు పట్ట సర్టిఫికెట్లు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో ఇల్లు మనం ఇచ్చిన ఇల్లు ఉన్న మన మాణిక మహారాజు ఉండేప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే ఎన్నున్నప్పుడు మనకు పెద్ద ఎత్తున ఈ యొక్క కాంపౌండ్ మొత్తం
కబ్జా అవుతుంది అని చెప్పి డబ్బులు లేకుండా మేము కట్టేసి ఈ గ్రామానికి ఈ దశ తీసుకొచ్చాము. ఈ రోజు పరిస్థితి ఏముందంటే అర్జన్లకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాను. మనకు ఇండ్ల స్థలాలకు పట్టాలు లేవు. ఆ రోజు పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయి, కానీ వాళ్ళు లోన్ కింద పెట్టుకున్నారు. మనం తెచ్చుకోలేక లోన్ కట్టకుండా అయినా గవర్నమెంట్ మాఫీ చేసింది లోన్. ఇప్పుడు ప్రతి అర్జన్కి 2 గుంటలు ఉన్నాయి. తాలూకాలో ఎక్కడ కూడా లేదు. 2 గుంటల స్థలము ఆ రోజు పెద్ద మనుషుల ద్వారా మనం ఆక్రమించుకొని కట్టుకున్నాం. ఈరోజు ఆ స్థలానికి మన ఎమ్మెల్యే గారు ఆయన చేతుల మీదుగా మనం అందరం పట్టాలు పొందాలి. తాండూరు మండలం మల్కాపూర్ సర్పంచ్గా పండరి ప్రమాణ స్వీకారం చేశారు. అభివృద్ధి పథంలో నడిపియాలని చెప్పి కోరుకుంటున్నాం. మరియు అభివృద్ధి పథంలో నడిపియనికే తాండూరు మండలం జిన్గుర్తి గ్రామ సర్పంచ్గా మడపతి శరణయ్య స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మడపతి శరణ్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా గ్రామాల్లో ఎన్నో రకాల సేవలు అందించానని, తనపై నమ్మకంతో సర్పంచ్గా పదవిని కట్టబెట్టినందుకు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తానని తెలిపారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరు సత్యనిష్టతో ప్రమాణం చేయిస్తున్నాను. తాండూరు మండలం చెంగేశ్పూర్ గ్రామ సర్పంచ్గా ప్రవీణ్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గ్రామంలో అయ్యప్ప మహాపాడి పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కోటపల్లి నూతన సర్పంచ్గా జంగం బసమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 18న జంగం బసమ్మ భర్త సంగయ్య స్వామిపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. కోటపల్లి సర్పంచ్గా జంగం బసమ్మ ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారో చూస్తామని, కోటపల్లిలో బై ఎలక్షన్ జరగనుంది అని కొందరు వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, గ్రామస్తులు, జంగం సంగయ్య స్వామి అభిమానులు తదితరులు జంగం బసమ్మకు అండగా నిలవడంతో కోటపల్లి నూతన సర్పంచ్గా జంగం బసమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై జంగం బసమ్మకు ధైర్యాన్ని నింపారు. గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని, అందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. బషీరాబాద్ సర్పంచ్ గా వెంకటేష్ మహారాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. జీవని గ్రామ సర్పంచ్ గా రామని బసప్ప, ఉప సర్పంచ్ గా జన్నప్ప, నీలపల్లి సర్పంచ్ గా పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, ఇస్మాయిల్పూర్ సర్పంచ్ గా జైర్పుల నామ్య, జలాల్పూర్ సర్పంచ్ గా జై వీర్లాల్, క్యాద్గిర సర్పంచ్ గా జైపాల్ రెడ్డి, కొర్విచెట్ గ్రామ సర్పంచ్ గా పోలీస్ నవీన్ రెడ్డి, మైల్వార్ గ్రామ సర్పంచ్ గా సీమా సుల్తానా, కొత్లాపూర్ గ్రామ సర్పంచ్ గా రాగినీబాయి చవాన్, కంసాన్పల్లి బి సర్పంచ్ గా గొల్ల సంగీత, బషీరాబాద్ ఉప సర్పంచ్ గా రజాక్, అల్లాపూర్ సర్పంచ్ గా వీరయ్య తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ గ్రామస్తులు అందరూ పెద్దలు చిన్నలు ఇవాళ మా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినందుకు అందరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా మా గెలిపించడంలో మీ అందరికీ నమస్కరిస్తున్నాము. ముఖ్యంగా పెద్దలు అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, యూత్ పిల్లలు అందరూ మాకు సహకరించారు. మా విజయం మీకు అంకితము. ముఖ్యంగా ఇప్పుడు 5 సంవత్సరాలు మేమందరం కలిసి ఈ గ్రామం బషీరాబాద్ గ్రామంకి పెద్ద గ్రామ పంచాయతీ మొదటి నుంచి ప్రతిష్టగా అయిన గ్రామం ఇది. ఈ స్థానం నుంచి చాలామంది ఈ గ్రామం నుంచి మంత్రులు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అయినారు. అటువంటి గుర్తింపు ఈ కార్యాలయానికి. ముఖ్యంగా మన తెలంగాణ వికారాబాద్ డిస్టిక్లోనే ఇలాంటి కార్యాలయం లేదు. దీనికి సరిదిద్దుకొని మంచిగా అభివృద్ధి పనిచేసి మన ఊరికి కావాల్సిన అన్ని కష్టాలు, ప్రాబ్లమ్స్, మోరీలు కానివ్వండి, సఫాయి వాళ్ళది క్లీనింగ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి. చెప్తున్నాను ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తాను.
పంచాయతీ సభ్యురాలైన శ్రీమతి రాథోడ్ అశ్విని అను నేను ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరున సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. गामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः. మైబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన హిమా సుల్తానా అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది. నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని సత్య నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. బషీరాబాద్ సర్పంచ్గా వెంకటేష్ మహారాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. జీవని గ్రామ సర్పంచ్గా రామని బసప్ప, ఉప సర్పంచ్గా జన్నప్ప, నీలపల్లి సర్పంచ్గా పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, ఇస్మాయిల్పూర్ సర్పంచ్గా జైర్పుల నామ్య, జలాల్పూర్ సర్పంచ్గా జై వీర్లాల్, క్యాద్గిర సర్పంచ్గా జైపాల్ రెడ్డి, కొర్విచేట్ గ్రామ సర్పంచ్గా పోలీస్ నవీన్ రెడ్డి, మైల్వార్ గ్రామ సర్పంచ్గా సీమా సుల్తానా, కొత్లాపూర్ గ్రామ సర్పంచ్గా రాగినీబాయి చవాన్, కంసాన్పల్లి బి సర్పంచ్గా గొల్ల సంగీత, బషీరాబాద్ ఉప సర్పంచ్గా రజాక్, అల్లాపూర్ సర్పంచ్గా వీరయ్య తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. బషీరాబాద్ సర్పంచ్గా వెంకటేష్ మహారాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. జీవని గ్రామ సర్పంచ్గా రామని బసప్ప, ఉప సర్పంచ్గా జన్నప్ప, నీలపల్లి సర్పంచ్గా పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, ఇస్మాయిల్పూర్ సర్పంచ్గా జైర్పుల నామ్య, జలాల్పూర్ సర్పంచ్గా జై వీర్లాల్, క్యాద్గిర సర్పంచ్గా జైపాల్ రెడ్డి, కొర్విచేట్ గ్రామ సర్పంచ్గా పోలీస్ నవీన్ రెడ్డి, మైల్వార్ గ్రామ సర్పంచ్గా సీమా సుల్తానా, కొత్లాపూర్ గ్రామ సర్పంచ్గా రాగినీబాయి చవాన్, కంసాన్పల్లి బి సర్పంచ్గా గొల్ల సంగీత, బషీరాబాద్ ఉప సర్పంచ్గా రజాక్, అల్లాపూర్ సర్పంచ్గా వీరయ్య తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. బషీరాబాద్ సర్పంచ్గా వెంకటేష్ మహారాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. జీవని గ్రామ సర్పంచ్గా రామని బసప్ప, ఉప సర్పంచ్గా జన్నప్ప, నీలపల్లి సర్పంచ్గా పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, ఇస్మాయిల్పూర్ సర్పంచ్గా జైర్పుల నామ్య, జలాల్పూర్ సర్పంచ్గా జై వీర్లాల్, క్యాద్గిర సర్పంచ్గా జైపాల్ రెడ్డి, కొర్విచేట్ గ్రామ సర్పంచ్గా పోలీస్ నవీన్ రెడ్డి, మైల్వార్ గ్రామ సర్పంచ్గా సీమా సుల్తానా, కొత్లాపూర్ గ్రామ సర్పంచ్గా రాగినీబాయి చవాన్, కంసాన్పల్లి బి సర్పంచ్గా గొల్ల సంగీత, బషీరాబాద్ ఉప సర్పంచ్గా రజాక్, అల్లాపూర్ సర్పంచ్గా వీరయ్య. యాలల మండలంలో 39 గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. యాలల సర్పంచ్గా శివయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులు నాయకులుగా కాక సేవకులుగా సేవలందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అన్నారు. చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే
కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. యాలాల గ్రామ పంచాయతీలో సర్పంచినైనా నేను సాకలి శివయ్య గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూర్స్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శివయ్య గారికి శుభాకాంక్షలు. యాలల మండలం బండమీదిపల్లి సర్పంచ్గా నరేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తానని తెలిపారు. శాసనం ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని ద్వారా ప్రమాణం చేయనున్నాను. సభ్యులైన ఊరడి పద్మమ్మ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయనున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయనున్నాను. గ్రామ పంచాయతీ సభ్యురాలైన మేకల సుజాత అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయనున్నాను. కోర్లమానేమని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని నేను భగవంతుని పేర ప్రమాణం చేయనున్నాను. శాఖల నరసింహులు అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. పంచాయతీ ఉప సర్పంచ్ కొత్తింటి నరసింహులు అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని కోరుతున్నాను, ప్రమాణం చేయుచున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర
ప్రమాణం చేయుచున్నాను. గ్రామ ప్రథమ పౌరుడు మన వార్డు సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రమాణ స్వీకారం చేసి ఈ యొక్క సమావేశానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రాముఖ్యంగా మన గ్రామంలో అగ్గనూరు సర్పంచ్గా మంజుల, అక్కంపల్లి సర్పంచ్గా లక్ష్మి, బాణాపూర్ సర్పంచ్గా ననావత్ శంకర్, బషీర్మియా తాండా సర్పంచ్గా మీనాక్షి, చెన్నారం సర్పంచ్గా నవీన్, దేవనూరు సర్పంచ్గా రేణుకాబాయ్, బాలాపూర్ సర్పంచ్గా విజయ నిర్మల, రాష్ట్రం సర్పంచ్గా కావలి సురేఖ, రాగాపూర్ సర్పంచ్గా అంజలయ్య, ఎన్కెపల్లి సర్పంచ్గా చిలుక స్వరూప, సంగం కుర్దు సర్పంచ్గా సుధాలక్ష్మి, పగిడిపల్లి సర్పంచ్గా శ్రీనివాస్, పేర్కంపల్లి సర్పంచ్గా నర్సింహులు, కిష్టాపూర్ సర్పంచ్గా స్వప్న, జుంటుపల్లి సర్పంచ్గా శ్రీవాణి, హాజీపూర్ సర్పంచ్గా సునీత, కమాల్పూర్ సర్పంచ్గా సత్యమ్మ, కోకట్ సర్పంచ్గా రాజేందర్ రెడ్డి, ముద్దైపేట్ సర్పంచ్గా రుద్రమణి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. పెద్దెముల్ సర్పంచ్గా డివై నరసింహులు, కందనెల్లి సర్పంచ్గా యాదమ్మ, కందనెల్లి తాండా సర్పంచ్గా ఆనంద్ నాయక్, తట్టెపల్లి సర్పంచ్గా నారాయణ గౌడ్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ సహకారాలతో ఏమన్నా పనులు చేయాలన్నా మీరు అందరూ సహకారం ఇచ్చాలి. నన్ను అందరూ ఏం పని చేయాలన్నా గ్రామ పంచాయతీకి అందరి సపోర్ట్ ఉంటేనే ఏమన్నా చేయగలుగుతాం. మీ అందరి సహకారాలు కంపల్సరీ ఉండాలని గ్రామ పంచాయతీ మనం తిమ్మాయిపల్లిని మంచిగా అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాను. ఒట్లనంతయ్య మీరు బాధపడద్దు. ఆ పెద్దల్ని మనము మనసులో యాద్ చేసుకుంటేనే వాళ్ళు చేసే పనులు ఈరోజు మన అందరి మధ్యలో ఉన్నాయి. మనం ఏం చేయాలని చెప్పి దానికి ప్రణాళిక తయారు చేయాలి. చాలా మంది ఆ రోజు పెద్దలు కలిసికట్టుగా పనిచేసి తాండూరు నియోజకవర్గంలోనే ఒకటి సంగము, చెంగోలు, తిమ్మాయిపల్లి తంబాలు, ఇనుప తంబాలు మొత్తం అంతా ఆనాడు పెద్దలు వేసిండు. అంటే వాళ్ళంతా కలిసికట్టుగా ఉండడానికి కదా చేసింది. మనం కూడా ఇప్పుడు మనమందరం కలిసికట్టు పని చేయాలి. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక. ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో అవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ విషయానికి పక్కకు పెడదాం. మరి ఆనాడు చందు మహారాజు ఉన్నప్పుడు బీసీలకు 30 సర్టిఫికెట్లు కుర్వనంత తాత గారు తెచ్చిపెట్టిండు. అట్టి జాగల్లో పట్ట సునీత మేడం గారు ఈ గ్రామానికి ఒకటి ఫంక్షన్ హాల్ మంజూరు చేసింది. మళ్ళీ అంతేగాను అక్కడ ఒకటి విశ్రాంతి గడి అక్కడ ఏర్పాటు చేసింది. మరి వెటర్నరీ హాస్పిటల్ దాని గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఎన్నికల ముందు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వాగ్దానం ఇచ్చాం. మొన్న పోయిన నెలల వెటర్నరీ హాస్పిటల్ కు కరెంట్ లేకపోతే ఎమ్మెల్యే గారు ఎంబడి అది కూడా ఎందుకంటే మాత పశువులు ఉన్నాయి, వ్యాక్సిన్ అర్ధంతరంగా యాలకెళ్ళి తెస్తే పాడైపోతాడని చెప్పి మొన్న అక్కడ వెటర్నరీ హాస్పిటల్ కు కరెంటు గుంజడం జరిగింది. 10 లక్షలు సీసీ రోడ్ ఇక్కడ పంచరాల ముందర వేయడం జరిగింది. టోటల్ మొత్తం 26 లక్షలతోటి ఈ గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. మరి 24-25 ఇండ్లు వచ్చినాయి. ఇంకా చాలా మందికి రావాలి. సర్పంచ్ గారికి మనమంతా మద్దతుగా ఉండి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటని చెప్పి నేను కంకణంగా బద్దునే నేను మాట్లాడుతున్నాను. ఇంకోటి సర్వే నంబర్ 126 మరి మాజీ విఆర్ఓ విఠలరెడ్డి గారి సహకారంతో విశ్వేశ్వర టెంపుల్ లోపల 16 ఎకరాల 3 గుంటల భూమి అక్కడ ఉంది. దాని గురించి రేణు సదస్సులు కూడా పెట్టిన ఎండార్స్మెంట్ చేసినాం. అది ఈ బాధ్యతగా సర్పంచ్ గారు
దానిపైన దృష్టి సాధించాలి. ఎందుకంటే 200 సంవత్సరాల కిందట మరి జాతర నిండింది అక్కడ. మళ్ళీ మనము బతుకుండగానే మళ్ళీ మనం జాతర చేయాలి. ఉద్యమం నూతన సర్పంచ్ గా డివై నరసింహులు, కందనెల్లి సర్పంచ్ గా యాదమ్మ, కందనెల్లి తాండా సర్పంచ్ గా ఆనంద్ నాయక్, తట్టేపల్లి సర్పంచ్ గా నారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్యమం నూతన సర్పంచ్ గా డివై నరసింహులు, కందనెల్లి సర్పంచ్ గా యాదమ్మ, కందనెల్లి తాండా సర్పంచ్ గా ఆనంద్ నాయక్, తట్టేపల్లి సర్పంచ్ గా నారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాథోడ్ ఆనంద్ నాయక్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను.